Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. సో ఇండస్ట్రీలో ఎన్నో నాళ్ళు పని చేశారు. సో మంచి అనుభవం ఉంది. ఏంటి సార్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? ఇండస్ట్రీ అనేది మనకు డిసిప్లిన్ ఉంటే అది మనకి అన్నం పెడుతుంది. మనలో చెడు భావన ఉంటే అది తన్ని పంపిస్తుంది. సింపుల్. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఇప్పుడు సైన్యంలో మనం చూస్తాం, తర్వాత ఫ్యాక్టరీలో చూస్తాము. ఇండస్ట్రీలో ఎట్లా డిసిప్లిన్ వస్తుంది? మనకి ఎవరైనా చెప్తారా? చెప్పరు. మనమే పొద్దున సన్ రైజ్ షాట్ అనగానే సూర్యోదయం మనం తీస్తున్నామంటే కెమెరామెన్లు, మేకప్ మెన్ అందరూ కూడా వాళ్ళు 3 గంటలకు లేవాలి, ఇంటి దగ్గర 5 గంటల లొకేషన్కి వస్తారు. ఈ 5 లొకేషన్కి వచ్చే క్రమశిక్షణ ప్రపంచంలో ఏ రంగంలో మీకు కనబడదు. స్వచ్ఛందంగా మనకి ఎవడు అడగడు, చేయడు. రాకపోతే మన తిట్టేవాళ్ళు లేరు, సినిమా తీసేస్తారు అంతే. అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది, మన భద్రత మన చేతుల్లో ఉంది, మన కొనసాగింపు మన చేతుల్లో ఉంది. మనం పని చేస్తే ఇంకా పని చేయగలుగుతాం అనే అవగాహన మనకు ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా పని చేసుకుంటూ పోవచ్చు. మోసాలు, తర్వాత వేషం ఇస్తా అని చెప్పి ఆడపిల్లల్ని వాడుకోవటం అనేది నాకు తెలిసిన సర్కిల్ ఎక్కడ జరగలేదు. జరిగిందని చెప్తే వింటుంటాం అంతే. అది అన్యాయం కూడా, అట్లా జరగకూడదు. నా ఉద్దేశం ఏంటంటే సినిమా రంగంలో స్త్రీకి విలువ ఉండాలి. ఇంట్లో మనం ఎట్లయితే మనం చూస్తామో, ఇంట్లో మన ఆడపిల్లని ఎట్లా చూసుకుంటామో సినిమా అట్లా చూడాలి. నా ఉద్దేశం అది. చూడట్లేదు అంటారా ప్రస్తుతం? అంటే ఎట్లా చూస్తుంది అంటారు ఇండస్ట్రీ మహిళల పట్ల? ఎట్లా మహిళల పట్ల ఇండస్ట్రీలో ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు ఎందుకు బాగుందంటే ఈ సమానత్వం అనేది సొసైటీలో కూడా వచ్చింది కాబట్టి సినిమా రంగంలో కాస్త ముందు వచ్చింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాలో పనిచేయడం అనేది ఒకప్పుడు మనకి ఏది ఐటీ ఇండస్ట్రీ లేదు. ఆడపిల్లలకి ఐటీలో చేసిన తర్వాతనే స్వాతంత్రం, స్వేచ్ఛ పెరిగింది. అంటే నైట్ ఇంటికి క్యాబ్ వచ్చి నైట్ ఆమె జాబ్ చేసి మళ్ళీ మార్నింగ్ ఇంటి దగ్గర వచ్చే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇదే 10 ఏళ్ల క్రితం ఊహించండి, ఎవరు అమ్మాయి క్యాబ్లో మార్నింగ్ వస్తే ఆమె గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడతారు. ఇవాళ యాక్సెప్టబుల్ అది. మీ అమ్మాయి పని చేయట్లేదు ఇంకా అని చేస్తుంది, క్యాబ్ వస్తుందని చెప్తున్నారు. సో అలాగే సొసైటీలో ఒక పెనుమార్పు వచ్చింది. అంటే స్త్రీకి ఐటీ ఇండస్ట్రీ ద్వారా కానీ, సినిమా ఇండస్ట్రీ ద్వారా కానీ, సినిమా నుంచి వచ్చిన టీవీ, డిజిటల్ మీడియా ఇండస్ట్రీస్ ద్వారా ఒక మంచి వ్యక్తిగత జీవితం వచ్చింది, స్వేచ్ఛ కూడా వచ్చింది. దానికి కూడా పరిమితులు కొన్ని ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వేషం ఇస్తా అని చెప్పి వాళ్ళు మోసం చేస్తారు అని నేను వింటుంటాను, పేపర్లు చదువుతాను. నేను ఎప్పుడు నాకు జరగలేదు. మా ఆఫీస్ పద్ధతి ఏంటంటే నేను చాలా సీరియల్ తీస్తూనే ఉన్నాను, కంటిన్యూ అవుతుంది. మా దాంట్లో మేము ఈవెన్ సిగరెట్లు, మందు ఎంటర్టైన్ చేయము. అలా ఉన్న వాళ్ళు చేయడం లేదు. అట్లాగే ఆడవాళ్ళని వస్తే అని అట్లా సమస్య లేదన్నమాట. వాళ్ళ పరోక్షంలో కూడా ఆమె వచ్చారా పేరుతో గౌరవంగా పిలవాల్సిందే. అనురాధ గారు వచ్చారా లేదా ఇంకోళ్ళు వచ్చారా అంతే తప్పితే. ఎందుకు నేనేమంటానంటే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఇండస్ట్రీలో మనం కలిసి పనిచేస్తున్నాం. అంటే ఒక బస్సులో కండక్టరు మహిళ, డ్రైవరు మగవాళ్ళు ఉంటే వాళ్ళు ఇట్లా చాలా దగ్గరగా అక్క అన్న తమ్ముళ్ళగా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఇద్దరు చూసుకుంటారు. ఇప్పుడు ప్యాసింజర్ ఏమైనా గొడవ చేస్తే ఆ డ్రైవరు ప్లస్ కండక్టర్, ఒకరు మహిళ ఒక పురుషులైనా కూడా వాళ్ళిద్దరు కలిసి సమాధానం చెప్తారు. ఇండస్ట్రీ కూడా అంతే. ఇండస్ట్రీలో అంతే మనం పనిచేసే తోటి కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కో ప్రొడ్యూసర్స్ కానీ ఆ పనిచేసే మహిళలు కూడా తమ కుటుంబ మహిళలకు చూడాలని ఒక సిద్ధాంతం నేను నమ్ముతాను. అలాంటి దాంట్లో నేను పనిచేస్తూ ఉన్నా, అట్లా చేస్తా కూడా. ఇండస్ట్రీలో మోసాలు ఉన్నాయా సార్? ఇండస్ట్రీలో మోసాలు ప్రతి ఇండస్ట్రీలో అనేది దీనిలో ఉంటాయండి. మోసం అనేది మోసం చేసేవాడి తప్పు కంటే మోసపోయే వాళ్ళ తప్పే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడికి ఎంటర్ అవుతున్నాం, సపోజ్ ఒక హోటల్కి వెళ్ళబోతే లోపల అట్మాస్ఫియర్ చూస్తాం మనం. అది హోటల్ పరిశుద్ధంగా ఉందా, బాగుందా, నీట్గా ఉందా లేదా అని. ఒక మెస్సు భోజనానికి వెళ్తే చూస్తాం ఎట్లా ఉందని. అట్లా మనం ఒక వెళ్ళే ఆఫీస్ కానీ, వెళ్ళే పరిస్థితులు కానీ, మనుషులు కానీ మినిమం జడ్జ్ చేయగల సామర్థ్యం ఉండాలి మనకి, ఎవరికైనా కూడా, ఏ ఇండస్ట్రీకైనా కూడా. అలాగే ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని తప్పుగా మాట్లాడడం కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేయనంటే సినిమా ఇండస్ట్రీ అనేది అది ఓపెన్ ప్లాట్ఫామ్. అది నాట్ ఓన్లీ సినిమా సంబంధించిన కళారంగంలో ప్రదర్శన రంగం అనుకోండి. అంటే ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే టీవీ సీరియల్స్ చేసే ప్రొడక్షన్స్ హౌస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, వాటెవర్, ఇవన్నీ కూడా ఒక వేదికను క్రియేట్ చేస్తున్నాయి. ఆ వేదికని వాడుకోవటము, వాడుకోకపోవటము, ఆ వేదికను ఉపయోగించే కళాకారుల ఇష్టం, అది అదృష్టం కూడా. అఫ్కోర్స్
అందుకని మనం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి మోసాలు జరిగే అవకాశాలు ఇండస్ట్రీ కూడా ఇదే.